తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అందులో ఎవరు గెలవబోతున్నారు? జనసేన. ఎందుకు జనసేన? ఇప్పుడు టీడీపీతో కలిసి ఉన్నది చంద్రబాబు నాయుడు. టీడీపీ జనసేన కలిసి వస్తుంది కాబట్టి జనసేన అనుకుంటున్నా. వైసీపీ మాక్సిమం టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తుంది, కానీ గెలిచేది అయితే ఫైనల్ గా టీడీపీ జనసేననే. మరి జనసేన ఒంటరిగా పోటీ చేయక టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? ఇప్పుడు అదే చెప్పారుగా ఆయన ఫస్ట్. ఇప్పుడు మనం గెలవడం ముఖ్యం కాదు, జగన్ని ఓడించడం ముఖ్యము, ఆయన ప్రభుత్వం బాగలేదు అని అంటున్నారు. ఈయన ఫస్ట్ వచ్చి ఏదైనా చేసి ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈయన ప్రభుత్వంలోకి రావాలి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా చేస్తాను, నేను చేయగలనని ప్రూవ్ చేసుకోవడానికి. కానీ ప్రజలు రానియట్లేదే. ప్రజలు ఎప్పుడైనా కానీ డబ్బుకే లొంగిపోతున్నారు. ఎవరైనా చూడు ఓటుకి డబ్బు ఇస్తేనే ఓటేస్తున్నారు. బెదిరింపు వల్లనో ఏదో కొంచెం ఓట్లు డైవర్ట్ అవుతున్నాయి. సరే, ఈసారి జగన్కి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు జనసేనకు కూడా ఇస్తే ఆయన సత్తా ఏమో ఆయన చూపిస్తారు. ఆయన ఏం చేయగలరో మంచి ఆయన కూడా చేస్తారు. అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు అధికారం అనేది వంశపార్యపరంగా వచ్చేది కాదు కదా. రాజశేఖర రెడ్డి తర్వాత జగన్ తర్వాత బంధువుల్లో ఎవరికైనా, మళ్ళీ టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్, ఇలా మారుతూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రావడం, ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్ కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎలా ఉంటుందో చూద్దాం. అలా చేంజ్ అవ్వడం వల్ల డెవలప్మెంట్ కూడా చేంజ్ అవ్వచ్చు కదా. ఎవరి ఐడియాస్ ఎలా ఉంటుందో తెలియదు. పవన్ కళ్యాణ్ కూడా మంచి చేసే వ్యక్తి, సినిమాలో ఆల్రెడీ ప్రూవ్డ్. చాలా మంది ఆర్టిస్టులను ఆదుకున్నారు. ఆయనకు కూడా ఇస్తే ప్రజలకి చాలా మంచి చేసే అవకాశం ఉంది కదా. వారసత్వ రాజకీయం వద్దంటున్నారు. అలాగే వారసత్వ రాజకీయము కావాల్సిన టీడీపీ వారసత్వ రాజకీయమే కదా. మరి అలాంటి వారితో జనసేన ఎందుకు పొత్తు పెట్టుకుంది? ఆయన జనసేన పార్టీలో ఇప్పుడు అధికారంలోకి రావడానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ. పవన్ కళ్యాణ్ మైండ్లో ఏది ఉంటుందో మనకేం తెలుసు. ఇప్పుడు ఆయన ఒంటరిగా వస్తే 1 సీటు 2 సీట్లు ఇస్తున్నారు ప్రజలు. ఇలా పొత్తు పెట్టుకొని వస్తే మేబీ 2.5 years అయినా చేయొచ్చు కదా. వాళ్ళ మైండ్లో అది ఉందేమో. ఒక 2.5 years చంద్రబాబు నాయుడు, ఇంకో 2.5 years జనసేన, పవన్ కళ్యాణ్. అప్పుడు ఈ 2.5 yearsలో పవన్ కళ్యాణ్ ఏం చేయగలడో అప్పుడు ప్రజలే చూస్తారు. దాని తర్వాత నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారు. పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం పక్కా 100% న్యాయం చేస్తాడు ప్రతి ఒక్కరికి. రాజకీయం కొత్త అంటున్నారు. ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్టార్టింగ్లో కొత్తనే ఉంటుంది. కేసీఆర్ ఏం పుట్టిన వెంటనే రాజకీయవేత్త కాదు, మన రాజశేఖర రెడ్డి కూడా కాదు. రాను నేర్చుకున్న వాళ్ళే, పాలిటిక్స్లో నిలదొక్కున్న వాళ్ళే. జనసేన కూడా అలాగే. ఒక్కసారి ఇస్తే ఒక 1 year 2 years చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు ఆయన కొత్త కాదు పాత అని వాళ్ళే ప్రజలే నిర్ణయిస్తారు. కానీ ఈసారి జనసేనకి ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఖమ్మం నుంచి చంద్రబాబు సీఎం అయ్యాడు, రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి అయ్యాడు, కాపు నుంచి ఎప్పుడు సీఎం ఎవరు కాలేరని కాపు తరపున జనసేన పార్టీ పెట్టారని ప్రజలు అనుకుంటున్నారు. అది నిజమేనా? అదే చెప్తున్నా కదా, మీరు ఈ క్యాస్ట్ ఫీలింగ్ మొత్తం వదిలేస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అప్పుడు మరో కర్ణాటక అనడము, మరో ఏపీ అనడము అలాంటివి మానుతాయి. ఈ క్యాస్ట్ ఇదంతా కాదు, పవన్ కళ్యాణ్ రావాలి అంతే. మాకైతే మా ఒపీనియన్. ఆయన కాపు, ఆయనకు పవన్ కళ్యాణ్ క్యాస్ట్ ఏదో ఇప్పటి వరకు నాకు తెలియదు. మీరు కాపు అన్నప్పుడు నాకు తెలుస్తుంది ఆయన కాపు అని. ఆయన కాపేనా? అది ప్రజలు అంటున్నారు. నాకైతే తెలియదు ఆయన క్యాస్ట్ ఏంటో. ఈయన జగన్మోహన్ రెడ్డి అని ఉంది కాబట్టి ఆయన రెడ్డిస్ అని తెలుసు. ఈయన చంద్రబాబు నాయుడు అంటే నాయుడు అని తెలుసు. పవన్ కళ్యాణ్ కాపు అని లేదు కదా. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఉంది. మాకు అదే తెలుసు, కాపు అని తెలియదు. ఆయన క్యాస్ట్తో సంబంధం లేదు. ఆయన మంచి చేస్తాడని నమ్ముతున్నాం. ఆయన వస్తే బాగుంటుందని అంతే. క్యాస్ట్ అయితే మేమైతే ముఖ్యంగా మేమైతే అసలు క్యాస్ట్ పట్టించుకోము. ఇంకా ఈ వారసత్వ రాజకీయాలు వద్దు. పవన్ కళ్యాణ్ వస్తే ఈ క్యాస్ట్ రాజకీయాలు కూడా దూరం అయిపోతాయి. ఈ తెలంగాణలో బర్రెలెక్క రావాలనుకోండి, ఎవరు రానిచ్చారు? రానిలే. అదే పవన్ కళ్యాణ్ వస్తే అలాంటి వాళ్ళని ఇంకో 10 మందిని తీసుకొస్తారు. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఎంతసేపు దోపిడీలు చేసే ఎమ్మెల్యేలకే వాళ్ళకే మాటికి రాజకీయాన్ని అప్పచెప్పి, అధికారాన్ని అప్పచెప్పి మొత్తం దోచుకొని పోవడం ఇదే ఉంటుంది. కొత్త వాళ్ళకి ఇవ్వాలి. ఆమె బర్రెలక్క కొత్తగా అంటే వచ్చిందనుకో, ఇంత కొద్దో గొప్ప మంచి చేస్తుంది. ఆమెకి ఎక్స్పీరియన్స్ లేదు, కాకపోతే యూత్ 26 years. ఆమె మేబీ 30 years తర్వాత ఇంకా మెచ్యూర్గా ఇంకా బాగా చేయగలదు. అంతేగాని 50-55 years రాజకీయంలో ఉన్న, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని మళ్ళీ ఆయనకి అధికారం ఇచ్చి ఆయన ఇంకా ఎలా దోపిడీలు చేయాలి, ఇంకా ఎలా దోచుకోవాలి అని అలాంటి వాళ్ళకి ఇవ్వడం కన్నా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మంచిదే కదా. ఇలాంటి వాళ్ళు అయితే అణిగి ఉంటారు కూడా. మీరు ఇంటికి వెళ్తే కొంచెం రెస్పెక్ట్ అయినా దొరుకుతుంది.
ఇదే బాగా వెల్ సెటిల్డ్ ఎమ్మెల్యే ఇంటికి పోండి గేట్ వరకు కూడా పోలేరు. ఈమెనైతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళి క్వశ్చన్ చేయగలం, నువ్వు ఇది చేస్తా అన్నావు, ఇది ఎందుకు చేయలేవు అని. ఇలాంటి వాళ్ళకి అవకాశం పవన్ కళ్యాణ్ అయితే ఇస్తారు ఖచ్చితంగా. చిన్న చిన్న వాళ్ళకి ఎమ్మెల్యే అధికారం, ఎమ్మెల్యే సీట్లు అవంటి టికెట్స్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చి ఇటు రాజకీయాలు చేస్తూ అటు సినిమాలు చేస్తూ ఎంతవరకు మరి రాజకీయాల్లో రాణిస్తాడు అనుకుంటున్నారు? ఆయన అది నేను చెప్పే సమాధానం నేను అవసరం లేదు, ఆయననే చెప్పాడు. నాకేం సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, బీర్ ఫ్యాక్టరీలు లేవు, మందు ఫ్యాక్టరీలు లేవు, నాకు ఉపాధి వచ్చేసి సినిమాలే. అంత పెద్ద పార్టీని నడపాలంటే డబ్బు ఉండాలి, అది అన్యాయంగా ఆయన సంపాదించలేడు, ఆయన మనసు ఒప్పుకోదు కాబట్టి సినిమాలు చేసి సంపాదిస్తున్నారు. పార్టీ పెట్టే ముందు నేను మొత్తము రాజకీయాలకే కేటాయిస్తా అని చెప్పినప్పుడు ఇప్పుడు మరి సినిమాలకు ఎందుకు ఛాయిస్ ఇస్తున్నాడు? ప్రజలకి ఏదో చేస్తానని అది చేయట్లేదు అంటే అది తప్పు. కానీ ఆయన ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నాడు, దాంట్లో తప్పే ఉంది. అది ఆయన సొంత పర్సనల్ విషయం. అది ఇప్పుడు డబ్బు కావాలి, అప్పుడు డబ్బు ఉన్నదేమో అయిపోయింది పార్టీని నడపడానికి. రైతులకి ఏమన్నా అయితే ఆయన సొంత డబ్బులు ఇస్తున్నారు. మొన్న ఏదో జరిగితే కూడా అలా ఎవరు ఇచ్చినారు చెప్పండి? ఆయన సంపాదించింది అది. జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు అని ఆయన సొంతంగా కష్టపడిన డబ్బులేమి ఇవ్వట్లే. వాళ్ళతో ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న నిధులనే వాళ్ళకి పంచుతున్నారు, దాంట్లో వాళ్ళు కొంచెం తీసుకున్నారు. ఈయన కాదు, ఆయన రెమ్యూనరేషన్లో సగం ఇస్తున్నాడు ప్రజలకి.